బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనుంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో పార్టీ నేతలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు బీసీ మంత్రులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీలో సమావేశమై రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో చర్చ కోసం కాంగ్రెస్ మిత్రపక్షాల ఎంపీలతో వాయిదా తీర్మానాలు ఇప్పించనున్నారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద రేవంత్, మహేష్ గౌడ్ నేతృత్వంలో జరిగే ధర్నాలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు. అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీల నాయకులు దీనికి సంఘీభావం తెలుపుతారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతి ముర్ముకు గురువారం వినతి పత్రం సమర్పించనున్నారు. తెలంగాణ ప్రభుత్వము, ప్రజాపాలన ప్రభుత్వం బలహీన వర్గాలకు రిజర్వేషన్కు సంబంధించి ఒక ప్రామాణికమైనటువంటి ఇంటింటి సర్వే చేసి సమాచారాన్ని తీసుకొచ్చి శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదం పంపి ఢిల్లీలో ఉంది. శాసనసభలో మద్దతు ఇచ్చిన పార్టీలు ఢిల్లీకి వెళ్ళేటప్పటికీ కాళ్ళలో కట్టెబెడతా ఉన్నారు, అడ్డం పడగొడతా ఉన్నారు. నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఒక నిర్ణయం జరుగుతోంది. ఇందుకు సంబంధించి సహకరించండి. ప్రధానమంత్రి గారి రోల్ మోడల్ తీసుకొని దేశవ్యాప్తంగా కుల సర్వే చేయంగా మీరు దీనికి ఎందుకు అడ్డం పడతారు, పడద్దని విజ్ఞప్తి చేస్తాను. టీవీ ద్వారా అన్నారండి, ఇది మీరు సభలో మద్దతు ఇచ్చారు, ఇప్పుడు ఒక కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది, కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి సహకరించాలని కోరుతారు. తెలంగాణ ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడికి తెలంగాణ కాంగ్రెస్ సన్నద్ధమైంది. బీసీలకు ప్రధానంగా 42% రిజర్వేషన్ల అమలు కోసం పోరుబాట చేసేందుకైతే రెడీ అయింది. కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల చెలో ఢిల్లీ కార్యక్రమం జరగబోతోంది. ఇప్పటికే అందరూ కూడా స్టేషన్కి చేరుకున్నారు. కాసేపట్లో ప్రత్యేక రైల్లో వీరంతా కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు పార్లమెంట్లో వాయిదా తీర్మానం కోసం పోరాటం చేయనున్నారు. అలాగే ఎల్లుండి అంటే బుధవారం జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా చేయబోతున్నారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు ఇటు రాహుల్ గాంధీ, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం పాల్గొంటారు. అలాగే మిత్రపక్ష నాయకులను కూడా కలుపుకొని పోవాలని భావిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తున్నాం అంటే ఇప్పుడే కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఢిల్లీకి బయలుదేరేందుకు ఆల్రెడీ స్టేషన్స్ లో సిద్ధంగా ఉన్నారు. మరి ఢిల్లీకి వెళ్లిన తర్వాత వారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధంగా కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వారు చర్యలు చేపడుతున్నారు? ఎస్ హరీష్, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఒక ప్రధానమైన డిమాండ్ తోటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి చెర్లపల్లి నుంచి కూడా ప్రత్యేకమైన రైల్లో ఢిల్లీకి వెళ్లి 3 రోజుల పాటు కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి నిర్ణయించారు. ముఖ్యంగా పార్లమెంట్ లో దీనికి సంబంధించి ఒకవైపు ఒత్తిడి చేస్తుంది, మరోవైపు జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేయాలి. అందుకోసమని పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక ప్రత్యేకమైన రైలు కూడా ఏర్పాటు చేశారు. ఈ రైలు ద్వారా కూడా ఢిల్లీకి చేరుకొని ఢిల్లీకి చేరుకునేటట్టు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క బోగిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక్కడ నుంచి నేతలంతా కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అన్ని నేతలంతా కూడా ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన నేతలకు ఒక్కొక్క బోగి కేటాయించడం జరిగింది. అట్లా నేతలంతా కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత మొదటగా పార్లమెంట్ లో దీనికి సంబంధించి ప్రధానంగా రేపు వాయిదా తీర్మానం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. 3 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పార్లమెంట్ లో దీనికి సంబంధించి వాయిదా తీర్మానం ఇచ్చి ఎంపీల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, అదేవిధంగా 2వ రోజు జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చేశారు. అదేవిధంగా 3వ రోజు రాష్ట్రపతి వద్ద కూడా వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఇప్పటికే ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాని, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ నుంచి కూడా ట్రైన్ కూడా వెళ్లబోతుంది. దీనికి సంబంధించి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. నేతలతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీకి వెళ్తున్నారు కాబట్టి ఢిల్లీలో ప్రధానంగా ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు, ఏ విధంగా ఒత్తిడి తీసుకురాబోతున్నారు? ముఖ్యంగా 6వ తారీఖున జంతర్ మంతర్ వద్ద తెలంగాణ గొంతు వినిపిస్తాం, బీసీలో గొంతు వినిపిస్తాం. 42% మా జన్మతగా వచ్చే హక్కును మేము సాధించుకుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ యజ్ఞమే బీసీ యొక్క రిజర్వేషన్లు. ఆ యజ్ఞాన్ని కావాలని అప్పుడు మన సైంధవులు ఏ విధంగా అడ్డుకున్నారో ఆ విధంగా బీజేపీ అడ్డుకుంటా ఉంది. ఇలాంటి ఇబ్బంది పెట్టే బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామం తిరగకుండా మేము చూసుకుంటాం.
బీసీ ఇది ఖచ్చితంగా బీసీలలో ముస్లింలను చేర్చడం వల్లనే మేము అడ్డు చెప్తున్నామని చెప్తున్నారు. బీసీలకు 42% ఇవ్వడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి బీజేపీ చెప్తున్నారు. కావాలని ఏదో ఒకటి అడ్డంకి పెడితే గానీ మాట్లాడండి. బీజేపీ మళ్ళీ చిల్లరగా మాట్లాడుతూ ఉంది. రాజకీయ అజ్ఞానం బీజేపీ నాయకులారా మీరు తెలుసుకోండి. మీ అప్పటి ముఖ్యమంత్రికి గుజరాత్ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఆయన చెప్పారు, గుజరాత్ లో కొంతమంది ముస్లింలు బీసీలో ఉన్నారు, నేనే చేర్చానని చెప్పి. అప్పుడు అడగలేదా అది జవాబు? అప్పుడు గుజరాత్ ఈ ప్రశ్న మీకు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది. ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ పేరు ఉద్దేశంతో బీజేపీ కావాలని. మీకు 9th షెడ్యూల్లో పెట్టకపోతే కనుక రిజర్వేషన్లు సాధ్యమయ్యే ప్రాణి కాదు. Okay. 9th షెడ్యూల్లో పెట్టకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎట్లా చేయబోతున్నారు? మీరు బీసీలు అంతా ఏం చేస్తారు? బీసీలో ఒక నాయకత్వాన్ని పెంపొందే విధంగా ముఖ్యమంత్రి ప్రయత్నాలు అటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టం. ఇక యుద్ధమే. ఇది మొత్తం మీద బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే వరకు కూడా తమ ప్రయత్నాలు చేస్తాము. ఢిల్లీకి వెళ్లి కూడా ఈ 3 రోజుల కార్యాచరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు సాధిస్తామని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.